ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ టార్గెట్ గా పట్టణంలో ఇటీవలి కాలంలో 5 వాహనాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగలను పట్టుకుని 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ ప్రాంతానికి చెందిన 5గురు నిందితులు జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరంతా దొంగిలించిన వాహనాలపై హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నట్లు పక్కా సమాచారంతో నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు డీసీపీ తెలిపారు. మోటార్ సైకిళ్లతో వెళ్తున్నటువంటి వెహికల్ ను చెక్ చేయగా ఇవన్నీ కూడా గతంలో దొంగతనాలకి గురైనటువంటి వెహికల్స్ గా గుర్తించి వారిని ప్రశ్నించగా వారి నుంచి కొన్ని వివరాలు రాబట్టడం జరిగింది. అందులో A1 ఏపూరు శివ ఇతను ఇండ్లూరు గ్రామం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి ఈ బైక్ స్టంట్లకు అలవాటు పడి ఇతను కాస్ట్లీ బైకులు ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటువంటి బైకులను కీస్ హ్యాండిల్ లాక్ను పగలగొట్టేసి స్టెప్ చేసుకుంటూ ఇవన్నీ అన్నీ కూడా దొంగతనానికి గురైనటువంటి నందిగామ టౌన్ పరిధిలోనే దొంగతనానికి గురైనటువంటి బైకులుగా తేల్చడం జరిగింది. ఈ ఏపూరి శివతో పాటు కుర్రి మహేంద్ర అదేవిధంగా కంచుకొమ్మల సంజయ్ కుమార్, ఉదర సంతోష్, మేడిపల్లి ఉమేష్ చంద్ర అని చెప్పేసి ఈ దొంగతనంలో ఈ ఏపూరి శివకు వీళ్ళంతా కూడా సహాయం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళంతా జల్సాలు చేసుకుంటూ తిరిగేవారు. ఇంకా వీళ్ళ నుంచి ఇంకా 5 బైకులు రికవర్ చేయడం జరిగింది. మొత్తం 15 బైకులకు గాను 10 ఐడెంటిఫై చేశాము. ఇంకా 5 బైకులు ఐడెంటిఫై చేయాల్సి ఉంది. వీటి యొక్క వర్త్ దాదాపుగా 26 లక్షల రూపాయల వర్త్ ఉన్నటువంటి బైకులను ఈరోజు స్వాధీనం చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ దొంగతనం సంబంధించిన ఈ ముఠాను ఐడెంటిఫై చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా మంచి రివార్డులను ఇచ్చేసి అభినందిస్తున్నాం.